హాయ్ హలో అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరంతా బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే నైటీ అండి. మనం కట్ చేసుకుంటాం కదా, ఫస్ట్ కొంచెం కట్ చేసి మడిచి కుట్టమని చెప్తారు కదా కస్టమర్స్ అయితే. ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అర్థం కాక కుచ్చు కుచ్చు పెట్టడము, అసలుకి అంత ఉగ్గులు ఉగ్గులు రావటము అలా జరుగుద్ది నైటీ. అలా రాకుండా నేను కుడుతున్నా చూడండి, అలా ఫాలో కండి. చాలా ఈజీగా అయితే నీట్గా కుట్టుకోవచ్చండి. నేను చేసే ప్రతి ఒక్క ఈడైతే కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసమే నేను చెప్పాను కదా. చూడండి, చాలా అంటే చాలా ఈజీ అండి. ఆ విధంగా సన్నగా మడిసి కుట్టి చూడండి, నేను ఆడ ఏ విధంగా అయితే కుట్టుకుంటున్నానో ఆ విధంగా నీట్గా సర్దుకుంటా క్లాత్. ఎలా అంటే అలా కుట్టుకోకుండా నీట్గా లేట్ అయినా కానీ సర్దుకుంటా కుట్టండి. మీరు ప్రతి ఒక్క దాంట్లో కానీ మీరు ఖచ్చితంగా కుట్టుకోగలుగుతారు. ప్రతి ఒక్కటి ఏదైనా కానీ, ఇప్పుడు బ్లౌజ్ అయినా డ్రెస్ అయినా అలా అనేది బాగా నీట్గా కుట్టుకునేది ముందు నేర్చుకోండి. ఇప్పుడు కుట్టేనండి చూసేది కస్టమర్స్, ఈ అమ్మాయి ఎలా కుడుతుందా ఏందా అని. ముందు కుట్టుని చూసే చెప్తారు కొంతమంది, తెలుసా. మనం జాకెట్ కుదిరినా కుట్టు కుదరాలండి అదనమాట మీకు చెప్పేది. నేనైతే బాగా క్లాత్ అనేది నీట్గా చేసుకుంటా బాగా కుట్టుకుంటా ఉండి చాలా ఈజీగా అయితే కుట్టుకుంటారు. నేను కూడా ఫస్ట్ ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేశానండి. నేను కూడా చాలా ఇబ్బంది పడ్డాను అనమాట. ఇట్లా లంగాలు, ఇప్పుడు లోపల లంగాలు అన్నీ ఉంటాయి కదా, లంగాలు కూడా అట్లనే వచ్చేవి ఉగ్గులు ఉగ్గులు. కొంతమంది కుడితే మళ్ళీ నీట్గా వస్తుంది. అదనేది మనం కనుక్కొని లాజిక్తో కుట్టాలండి ఏదైనా. చూడండి, నేనైతే ఇప్పుడైతే అన్నీ చూసి నేర్చుకున్నాను. చాలా అంటే ఫస్ట్ ఎవరికైనా రాదండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా ఎవరికైనా. ఫస్ట్ మనం స్టార్టింగ్లో ఎవరు కుట్టాలన్నా అలా ఏమంత నీట్గా అయితే కుట్టలేరు. ఉండే కొద్దీ చెయ్యి తిరుగుతుంది కదా, అప్పుడు బాగా కుట్టుకుంటాము ఎవరమైనా. నేనేదో పెద్ద తోపని నేను చెప్పట్లేదు. ఫస్ట్ ఎవరైనా కింద నుంచేనండి వచ్చేది. నేర్చుకుంటా రావాలా. నేనైతే అంతేనండి. నేనైతే మా మిషన్ అక్క కాడైతే నాకు ఒకటి జాకెట్లు, డ్రెస్సులు మాత్రమే చూపించింది, లంగా జాకెట్లు అంతేనండి. అంబ్రిల్లా కటింగ్ కానీ గగ్రా కటింగ్ కానీ ఏం చూపించలేదు. అన్నీ నేను యూట్యూబ్లో చూసి ఎలా నేర్చుకున్నాను అన్నమాట. యూట్యూబ్ అయితే చాలా హెల్ప్ అండి నాకైతే. నేను ప్రతి ఒక్కటి ఏదైనా చిన్న డౌట్ వచ్చినా నేను యూట్యూబ్లోనే చూస్తాను. మీరు కూడా అంతే చేయండి. ప్రతి ఒక్కటి ఉంటుంది చూడండి యూట్యూబ్లో అయితే. చాలా అంటే చాలా ఇది. అది కుచ్చు అలా పెట్టాలన్నమాట. ఇప్పుడు నేను అక్కడ పెట్టాను కదా కుచ్చు, ఆ విధంగా మనకు ఎక్కువ క్లాత్ వచ్చింది అనుకుంటే కొంచెం కుచ్చు వదిలేయాలన్నమాట. కుచ్చు వదిలేసి కుట్టితే ఇంకా బాగా వచ్చింది అనమాట నీట్గా. నేను కుట్టాను కదా, చాలా అంటే చాలా నీట్గా వచ్చింది చూడండి. ఎక్కడే కానీ ఉగ్గు అనేది లేదండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది అనమాట. మీరు కూడా ట్రై చేయండి. మాకు రాదు అనుకోకండి. ఇప్పుడు హ్యాండ్స్ చూడండి, హ్యాండ్స్ కూడా నీట్గా శంఖ కాడ నుంచి నీట్గా వేసుకుంటా పోండి. ఇక్కడ కూడా శంఖలలో కూడా కుదరవన్నమాట, లూజ్ ఉండడము కొంచెం అలా. నైటీ అంటే ఇప్పుడు అందరికి ఫేమస్ కదండి, నైటీ అంటేనే ఫేమస్. అలాంటిది జాకెట్లు కుదరకపోయినా ఊరుకోరు, కానీ నైటీలు కుదరకపోతే అస్సలు మా కస్టమర్స్ అయితే ఊరుకోరండి. అందుకని చెప్తున్నాను, మీకు అలాంటి వాళ్ళ తగిలితే కామెంట్ చేయండి. అందుకని నేను అక్కడ నీట్గా లాగించాలా. మనము గబ ఏదో చేయాలనుకోకండి. నీట్గా నిదానమైన నీట్గా అనేది కుట్టుకోవాలి. నీట్గా ఉంటే మాత్రం ఎవరైనా మన కుట్టుని ఇష్టపడతారండి. అది మీకు చెప్పేది నేను. అంతేనండి. సింగిల్ కుట్టు ఉందని మనం డబుల్ కుట్టు అయితే వేస్తున్నాం అన్నమాట. చూడండి, చాలా అంటే చాలా ఈజీగా నేనైతే కుడుతున్నాను. ఇంకా సేమ్ అది కూడా ఆవుకుల హ్యాండ్స్ కూడా అంతేనండి. ఇంకా మామూలుగా అంటే ఇంకా సంఖ కుట్లు, సోలార్ కుట్లు, ఇంకా మీకు తెలియదు ఏం లేదు. ఇంకా నార్మల్గా వేసుకుంటాము. చెప్పడం మర్చిపోయినా, నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లాంగ్ వీడియోలన్నీ మిషన్కి సంబంధించినవి ఉంటాయి. నా షార్ట్ వీడియోలు వచ్చేసి మొత్తం జోక్స్, సాంగ్స్ చేస్తానండి.
చూడండి. మీకు ఒకవేళ నచ్చినట్టయితే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. అంతేనండి. నైటీ అయితే అయిపోయి వచ్చింది. మనం సోలర్ మీద ఒక కుట్టేసుకొని ఇంకా అయిపోతుంది అన్నమాట. సంక కుట్లు అవి అయితే వేసుకోవాలి. నేనైతే సోలర్ మీద వేస్తున్న కుట్లు చూడండి. నీట్గా వేసుకోండి, ఎక్కడ కూడా ఉగ్గు కూడా రాకూడదండి. అంతేనండి. ఒక్క కుట్టేసుకున్నాం, అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్.